ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే క్యాంపులకు తరలి వెళ్లిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 1439 మంది ఓటర్లు ఉండగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 2న కౌంటింగ్ జరగనుంది. ఉత్కంఠ మధ్య జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కసిరెడ్డి నారాయణ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఫిబ్రవరి 26న ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడగా కాంగ్రెస్ తరపున మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున నవీన్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారు. మరో స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్ కూడా బరిలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని దక్కించుకోవడం ద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ సైతం తమ పార్టీకి ఉన్న బలంతో ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని ఆశిస్తోంది. రెండు పార్టీలు ఇప్పటికే తమ ప్రజా ప్రతినిధులను క్యాంపులకు తరలించాయి. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ బలం తక్కువగానే ఉన్నప్పటికీ ఇటీవల పలువురు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు హస్తం కండువ కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 2021లో ఎన్నిక జరగ్గా అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రమే బరిలో నిలిచింది. బలం తక్కువగా ఉండడంతో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉంది. దీంతో ఆ ఎన్నిక ఏకగ్రీవమైంది. అప్పట్లో మొత్తం 1445 మందికి ఓటు హక్కుండగా బీఆర్ఎస్ కు 1039, కాంగ్రెస్ కు 241, బీజేపీ ఇతరులకు కలిపి 165 మంది సభ్యుల బలం ఉంది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంతమంది స్థానిక సంస్థల సభ్యులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీ బలం స్వల్పంగా పెరిగింది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యే సమయానికి బీఆర్ఎస్ కు 925, కాంగ్రెస్ కు 390, బీజేపీ ఇతర పార్టీలకు కలిపి 120 మందికి పైగా సభ్యుల బలం ఉందన్న అంచనాలున్నాయి. కొంతమంది సభ్యులు మరణించడం లేదా అనర్హత వేటు వేయడం వల్ల 2021 ఓట్లకు 2024 ఓట్లకు మధ్య కొంత వ్యత్యాసం ఏర్పడింది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ అఫీషియో హోదాలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన కొడంగల్ రానున్నారు. ఎంపీడీఓ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో సీఎం రేవంత్ ఓటు వేస్తారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇప్పటికీ పోలింగ్ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతుంది. మొత్తం 1420 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఓటర్లు కాగా వీరితో పాటు 19 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా తమ ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకోనున్నారు. అయితే ఇప్పటి వరకు ఏదైతే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకున్న నేపథ్యంలో రెండు పార్టీలు కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. పూర్తిగా అంటే తమ ఓటర్లందరినీ కూడా తమ వైపు ఉన్న ఓటర్లందరినీ కూడా గోవా, బెంగళూరు, ఊటీ తదితర ప్రాంతాలకు క్యాంపులకు తరలించారు. క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ స్టేషన్లకే వచ్చేటట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 10 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అంటే 14 నియోజకవర్గాలకు గాను 10 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రతి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్, దేవరకథ, జడ్చర్ల నియోజకవర్గాల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అదేవిధంగా గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా
పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గద్వాల్ అలంపూర్కు చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. మొత్తానికి పోలింగ్ ప్రక్రియ కోసం భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా కనీసం 150 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఇక్కడ కొంచెం గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకునే బాధ్యతను తీసుకున్నారు. అదేవిధంగా పోలింగ్ లో తీసుకున్నట్లయితే పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు జిల్లా కలెక్టర్ రవి నాయక్ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లోనూ మైక్రో అబ్జర్వర్ ఉంటారు. మైక్రో అబ్జర్వర్ తన పూర్తిగా అంటే పోలింగ్ డైరీని కంప్లీట్ గా మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం, అదేవిధంగా వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ పోలింగ్ స్టేషన్ లోపల, పోలింగ్ స్టేషన్ బయట కూడా వీడియోగ్రఫీ జరిగి ఖచ్చితంగా ఇక్కడ పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తానికి 1420 మంది ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లతో పాటు 19 మంది ఎక్స్ అఫీషియో మెంబర్లుగా 14 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు కూడా ఇక్కడ తమ ఓటు హక్కును వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్ 2వ తేదీన ఈ మొత్తం ఎన్నికల యొక్క కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.